ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి మీకు. అదేంటి అంటే, ఆ సమయం ఉన్నప్పుడే మనం వాక్యాన్ని ఎలా తీసుకోవాలో, ఆ సమయం ఉన్నప్పుడే మనం రక్షణ కూడా పొందాలి. ఎప్పుడు పొందాలి మనం రక్షణ? ఒక మాట చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, త్వరగా తీయండి, 6వ అధ్యాయం 3వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో ఏముంది? ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే రక్షణ దినం. స్తోత్రం చెప్పండి. ఇదే అనుకూలమైన సమయం. పౌలయ్య గారు చెప్తున్నాడు, ఏది అనుకూలమైన సమయం? ఇప్పుడు మనం ఉన్నామే, రక్షణ పొందటానికి ఇదే అనుకూలమైన సమయం. బీజేపీ ప్రభుత్వం ఒక కొత్త జీవో తీసుకొస్తుంది. ఆ జీవో ఏంటి అంటే, బాప్తిజం తీసుకోకూడదు, బహిరంగ బాప్తిజం లేదు, తొట్టెలు పగలగొట్టేయాలి, సముద్రాల దగ్గరికి వెళ్ళి, కాలవల దగ్గరికి వెళ్ళి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మునుగా ఆ నీళ్ళలో ముంచి లేకుంటాలు ఉండవు. ఇక భవిష్యత్తులో ఉండవు, బాప్తిజాలు లేవు. త్వరలో వచ్చేస్తాయి ఈ జీవోలు. అప్పుడు ఏం చేయాలి? ఇళ్లలోనే సీక్రెట్గా, నేను మీ ఇంటికి వస్తా, మీ ఇంటి లోపల 3వ కంటికి కూడా తెలియకూడదు. ఎవరన్నా ఇల్లు రిపోర్ట్ ఇచ్చారనుకో పోలీస్ స్టేషన్లో, మిమ్మల్ని నన్ను ఇద్దరిని తీసుకెళ్ళి వేస్తారు. కాబట్టి వచ్చి ఒక చెంబులో నీళ్లు తీసుకొని, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయో నామంలో బాప్తిజం అని చెప్పి 4 చుక్కలు చిలకరించి ప్రార్థన చేసి రావటమే. ఇక బల్లారాధన కూడా మందిరంలో వచ్చి తీసుకోవటం ఉండదేమో బహుశా. మీ ఇళ్లలో మీరు కూర్చుకొని ఉండాలి. ఆ టయానికి ప్రార్థన చేసి మీరు అక్కడ తీసుకోవటం, ఎక్కడ వాళ్ళు అక్కడ తీసుకోవటం అయిద్దాము. దేవునికి స్తోత్రం. కానీ ఇప్పుడు ఎలా ఉంది? ఎంత సంతోషంగా మనకి ఆదివారం ఆయన ఆహారం, ఆయన మనకిచ్చినటువంటి ఆహారం, ఆయన శరీరం, ఆయన రక్తం తీసుకుంటున్నాం హ్యాపీగా. భవిష్యత్తులో అలా ఉండదు, ఇప్పుడు అలా తీసుకుంటున్నాం. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. బాప్తిజం లేని వాళ్ళు రక్షణ పొందండి. ఈ మంచి అవకాశం ఉన్న ఈ సమయంలో, అనుకూలంగా ఉన్న ఈ సమయంలో, అనుకూలం దాటిపోయాక నేను రక్షణ పొందాలన్నా చాలా కష్టంగా ఉంటుంది. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం.